వినుకొండ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లను శుక్రవారం డీఎస్పీ వర్మ సందర్శించారు. నరసరావుపేట డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వర్మ వినుకొండకు వచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. నమస్కారం అండి. నా పేరు విఎస్ఎన్ వర్మ. నేను 10వ తారీఖున నరసరావుపేట డిఎస్పీగా జాయిన్ అయ్యాను. దానిలో భాగంగా ఈరోజు వినుకొండ టౌన్, అలాగే రూరల్ పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా విజిటింగ్ వచ్చాం. రాబోయే ఎలక్షన్లో వినుకొండ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించడం కోసం తగిన బందోబస్తు, సమస్యాత్మకమైన విలేజెస్ని ఐడెంటిఫై చేసి దాంట్లో పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి ఏ విధమైన గొడవలు లేకుండా ప్రజలు, పొలిటికల్ పార్టీస్ డెమోక్రాటిక్గా అందరూ కూడా వారి వారి ఓటు హక్కులను ప్రశాంతమైన వాతావరణంలో వేయుటకు పోలీసు వ్యవస్థ తరఫున మేము అన్ని చర్యలు ఉన్నతాధికారుల సందేశాలతో, వారి యొక్క ఉత్తర్వులతో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్గా ఎక్కడైతే ఏ గ్రామాల్లో అయితే గొడవలైనవి అవి రిపీట్ కాకుండా వాళ్ళని బైండ్ ఓవర్ చేయించడం, అలాగే రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్ వీళ్ళందరినీ గుర్తించడం, వాళ్ళని ఫర్దర్గా వాళ్ళు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి బైండ్ ఓవర్ చేయించడం, మరియు గ్రామాల్లో సారా ఇలాంటివి లేకుండా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎలక్షన్ నిమిత్తం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రాపర్గా చెకింగ్స్ కూడా జరుగుతాయి. అదేవిధంగా హైవేలు వెళ్తున్నాయి కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్ కూడా ప్రాపర్ యాక్టివ్గా తీసుకుంటాం. యాక్సిడెంట్స్లో అందరూ స్టూడెంట్స్లో కానీ, తర్వాత వాహనదారులు వాళ్ళ యొక్క లైసెన్సులు, ఇన్సూరెన్స్లు ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తూ వారు హెల్మెట్ ధరించి ప్రమాదాలకు గురి కాకుండా వాళ్ళు అవేర్నెస్ తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రస్తుతానికి నా టాప్ యాక్టివ్స్ చేస్తాం. ఫర్దర్గా ఈ ప్రాబ్లమాటిక్ విలేజెస్ని అన్ని గ్రామాల్లో కూడా లోకల్ పోలీసుతో కలిపి, కన్సర్న్ పోలీసుతో కలిపి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం.